హాయ్ గైస్! ఈరోజు మనం 'బోగన్‌విల్లా' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ అయితే మాత్రం ప్యూర్‌లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ. లీడ్ యాక్టర్స్ అందరూ కూడాను సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'జ్యోతిర్మయి' మరియు హీరోగా నటించిన 'కుంచక్కో బోగన్' గారు కూడా సూపర్‌గా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మీరు గనుక స్లో ఫేస్డ్ మలయాళం థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారైతే ఈ మూవీని ట్రై చేయొచ్చు. కాకపోతే ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్ బావుంటుంది. మిగిలిందంతా చాలా స్లో నరేషన్‌తో కూడి ఉంటుంది. స్టోరీ లైన్ విషయానికొస్తే ఎనిమీషియా పేషెంట్ అయిన జ్యోతిర్మయి గారిని కిడ్నాప్ అవుతున్న అమ్మాయిల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ టీమ్ వస్తుంది. ఇక కిడ్నాపర్ ఎవరు? ఎందుకు చేస్తున్నారు? కిడ్నాపర్‌ని మన జ్యోతిర్మయి గారు ఏ విధంగా గుర్తుపట్టారు? ఎలా గుర్తు చేసుకున్నారు? అన్నది స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఆయన్ని పట్టుకున్నారా? ఈ మూవీ పాజిటివ్ విషయానికొస్తే మూవీలో సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ బావుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా, నేచురల్‌గా ఉన్నాయి. అంతేకాకుండా 'జ్యోతిర్మయి' గారి పెర్ఫార్మెన్స్ మరియు 'బోబోస్' గారి యాక్టింగ్ మంచి ప్లస్ పాయింట్ అని ఈ మూవీకి ఫహద్ ఫాసిల్ గారు మూవీలో ఉన్నప్పటికీ ఇంపార్టెన్స్ రోల్ అయితే కాదు. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన నటించారు. 'జ్యోతిర్మయి' గారి క్యారెక్టర్‌లో ఆవిడైతే మాత్రం జీవించేశారు. నైటిస్ విషయానికొస్తే 2,00,000 సీన్స్‌తో మూవీని నింపేశారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్స్‌ని చూసినప్పటికీ ఇది ఒక ఫ్లాష్ బ్యాకా అనే ఫీలింగ్ కలుగుతుంది. మరియు చెప్పాల్సిన విషయాన్ని చివరిదాకా తీసుకొని వెళ్ళటం వల్ల మన సహనం అయితే చివరికొచ్చేసప్పటికి పూర్తిగా కోల్పోయి ఉంటాం. ఓవరాల్‌గా స్లో ఫేస్డ్ నరేషన్ ఉన్న మూవీని మీరు లైక్ చేసినట్టుగైతే ఈ మూవీని ట్రై చేయొచ్చు. కాకపోతే లాస్ట్ 30, 40 మినిట్స్ మాత్రమే మూవీ బావుంటుంది. అదర్‌వైజ్ మిగతావన్నీ కూడాను మనం గెస్ చేసే ట్విస్ట్‌లే ఉంటాయి. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5 ఫ్రెండ్స్. మీరు గనక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతగానో మోటివేట్ చేస్తుంది. థాంక్ యూ.